జరిగింది, ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఈరోజు డేటా చూస్తే ఎన్యుమరేషన్ ఫార్మ్స్ అన్ని సబ్మిట్ చేసినటువంటి పర్సంటేజ్ లో లక్కిడికొండ మండలం విజయదుర్గంలో ఫస్ట్ ఉంది. కానీ బిఎల్ఏలు మాత్రం అస్సలు పనిచేయట్లేదన్నటువంటి కంప్లైంట్ కూడా వస్తాం. మరి అలా జరగకూడదు. మీ పైన నమ్మకంతో బాధ్యత ఇచ్చిన తర్వాత మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎన్యుమరేషన్ ఫార్మ్స్ లో మనం ఫస్ట్ ఉన్నా కానీ రోజు వారీగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది బిఎల్ఓతో పోవడంలో కొంచెం మనం అశ్రద్ధ వహిస్తున్నాం. అది జరగకుండా కొంచెం సిన్సియర్ గా ఇంత నమ్మకంతో మాకు కూడా మీటింగ్ పిలవాలంటే బాధగా నిజంగా ఇన్ని మీటింగ్ రా మననే రాయచూరులో బ్రహ్మాండమైనటువంటి స్పీచ్లు మాకు అలవాటు చెప్పినట్టు మన స్క్రీన్ గీని పెట్టి గంటలు ఎక్స్ప్లెయిన్ చేసాం. మళ్ళా రమ్మంటాను ఏమన్నా బోర్డుగా ఫీల్ అవుతానేమో అనుకున్నా. కానీ ఇది ఇంపార్టెంట్ కార్యక్రమం కాబట్టి మీకు తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, సిన్సియర్ గా తీసుకోండి. ఒకవేళ నిజంగా మీరు పోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు మాకు ఇబ్బందికరంగా ఉంది, ఏదో బిఎల్ఏ అంటే ఏదో పోస్ట్ వచ్చేస్తుంది అంటే ఫోటోలు ఇచ్చినాం, ఇది ఇబ్బందిగా ఉంది అన్నటువంటి తెలుసుకుంటే మీరు ఇంకొకరైనా రికమెండ్ చేసే నాయకుల ద్వారా వాళ్ళకన్నా అప్పచెప్పే బాధ్యత. కానీ సిన్సియర్ గా చేయకపోతే మాత్రం వృధా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రోజుకు 6 గంటల్లో ప్రతిరోజు తన దినచర్యలో 6 గంటలు దీనికోసం అడుగుతున్నాడు, ఎలా జరుగుతుంది, ఎలా పోతున్నారు అటువంటి రీతిలో. కాబట్టి దయచేసి బాధ్యత తీసుకోండి. దీన్ని తక్కువ వేయగలండి. 90 లక్షల ఓట్లు బెంగాల్లో తీసేసిన తర్వాత, మమతా బెనర్జీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి సువేంద్ర గారు వచ్చిన వెంటనే ఒక మాట చెప్పారు, ఏదైతే ఓట్లు తీసేసామో వాళ్ళందరికీ సంక్షేమం అన్నది ఇవ్వగాకండి, వాళ్ళ భారతీయ పౌరత్వంగా కూడా గుర్తించగాకండి అని చెప్పాడు. ఏంటో పరిస్థితి. కొంతమంది నిర్లక్ష్యంగా ఓటు ఏముందే, ఓటు మా ఓటులో ఒకటే ఏమైతుంది అని చెప్పి ఎక్కించుకోరు. వాళ్ళకి ఇప్పుడు జరిగే నష్టం ఎంత చెప్పండి. అలాంటి నష్టం చాలా జరుగుతుంది. దయ ఉంచి కొంచెం సిన్సియర్ గా తీసుకోండి. ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ 89% అయింది. ఇంకా ఎక్కడ జరగలేదు ఎన్యుమరేషన్ ఫార్మ్స్ అనేది తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఎన్యుమరేషన్ ఫార్మ్ ఇచ్చిన వాళ్ళు ఓటు ఉన్న వాళ్ళు కుడి పక్కన రాస్తారు. ఇప్పుడు అప్పుడు 2002లో ఓటు లేని వాళ్ళవి ఎడమ పక్క రాసేవి ఇవన్నీ కూడా మీకు అవగాహన కలిగి ఉంటుంది. వీటన్నిటిని సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టండి. దయవుంచి మిగిలినటువంటి మీటింగ్ లాగా ఏదోనే మనం ఒకరితో ఏమైతే అందరూ కష్టపడతారు గ్రామ నాయకులు అన్నట్టు రీతిలో వివరించకుండా గ్రామ నాయకులు కూడా ఏదో బిఎల్ఏ పెట్టాము ఆయన చూసుకుంటానే అనుకోకుండా ప్రతి ఒక్కరము మన యొక్క కుటుంబ సభ్యులు, మన పార్టీకి అంకితమైన వాళ్ళం, పేరు పెట్టి పిలుస్తానే లేకపోతే పేరు పెట్టి పిలవకపోయినా పార్టీ కార్యక్రమం ఉంటే భుజాలు వేసుకునే కార్యకర్తలు కానీ నాయకులు కానీ అనేక మంది ఉన్నారు. వాళ్ళు మీరంతా కూడా దయవుంచి చిత్తశుద్ధితో ఈ బాధ్యత తీసుకోమని చెప్పి వినయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నానబ్బా. టెక్నికల్ గా మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. 2002లో మీరు ఓటున్న వాళ్ళకు మరి ఎటువంటి కరెక్షన్ అవసరం లేదు. మన పిల్లలకు 2002లో లేకుండా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత ఓటు ఎక్కించుకునే వాళ్ళు జాగ్రత్తగా మ్యాపింగ్ చూసుకోండి. ఈ కార్యక్రమాలు అన్ని కూడా మీకు తెలియకుంటే తెలిసిన వాళ్ళు 1-2 సార్లు అడగండి. తర్వాత మన ఆఫీస్ లో కూడా ఒక వార్ రూమ్ టైప్ లో పెడుతున్నాం. కాదరభాష గారు రిటైర్డ్ టీచర్, ఒక 6 నెలల కింద రిటైర్ అయ్యి మన యొక్క పాలసీలో మన నాయకుల యొక్క లక్షణాలు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి నేను పూర్తిగా సేవకు అంకితం అవుతాను అని చెప్పి మన ఆఫీసులో కూర్చుంటాను అన్నాడు. ఒకసారి నీ ఫోన్ నెంబర్ చెప్పు కాదరభాష, రాసుకోండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కాదరభాష ఫోన్ చేయొచ్చు. చెప్పమ్మా నెంబర్ 941980 కాదరభాష గారు. మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఆయనకు చెప్పండి. అలాగే ఇర్షాద్ అని ఒక అడ్వకేట్ కూడా పెట్టారు. అతను ఆఫీసులోనే కూర్చొని ఉంటాడు. ఇర్షాద్ యువకుడైనటువంటి ఇర్షాద్, నాకు పార్టీ అంటే చాలా ఇష్టము, దీనికోసమే పనిచేస్తాను, కోర్టులో ఉన్న 10 నిమిషం ఎవరికైనా లీగల్ గా ఇబ్బంది వస్తే పరిగెత్తుకుంటూ వస్తానని చెప్పాడు. ఇర్షాద్ కూడా ఉన్నాడు మన ఆఫీస్ లో వార్ రూమ్ లో. కాబట్టి వీళ్ళందరి సూచనలు తీసుకొని ప్రతి ఒక్కరూ సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టి ఈ నెల రోజులు ఏదైతే మనకు ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలు తూచా తప్పకుండా పాటించండి. చాలా మంది బిఎల్ఓ పిలిచినా మన బిఎల్ఓ పోవడం లేదు అని విన్నాను. ఇది సరైనటువంటిది కాదు. మా ముందుకు వస్తున్నట్టు మీరు
అన్యాయం చేస్తున్నట్టు పార్టీకి ఇలా చేయొద్దండి. మీరు సిన్సియర్ గా చేయలేనప్పుడు దయవుంచి చెప్పండి. బాధ్యతగా తిరగాలి, టైం కేటాయించుకోవాలి, సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టుకోవాలి. ఒకవేళ మన చంద్రబాబు నాయుడు అందరికన్నా పెద్ద దొంగ, ముందు ఓట్లు తగ్గిపోతే సంక్షేమ మిగిలించుకోవచ్చు, ప్రజలు అంటే పుల్లి కొట్టచ్చు, తక్కువ మంది పుల్లి కొట్టచ్చు ఆలోచన వ్యక్తి. అటువంటి మారీచుని, అటువంటి దుర్మార్గుని ఓడగట్టాలంటే కూడా మీ ఓటు ఇంపార్టెంట్. రాష్ట్రంలో మీరు పరిస్థితులు చూస్తున్నారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. మనుషులను చంపేసి పోలీసుల ద్వారా శవాలు కాదుగా బూడిద కూడా ఇవ్వలేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. చాలా ఘోరాతి ఘోరంగా బీసీలు బలహీన వర్గాలను ఆలోచన చేయకుండా అరెస్టు చేయడం, దొంగ కేసులు పెట్టించడం, స్టేషన్లోనే చంపేయడం. ఆ తల్లి అయ్యా నా కొడుకు బూడిద ఇవ్వండి అని అంటే ఆ బూడిద కూడా ఇవ్వకుండా రాజకీయం చేసేటువంటి నీచ చరిత్ర ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. ఇవే కాదు, ఏ ఒక్క సంక్షేమం ప్రజలకు అందజేయట్లేదు. 2 సంవత్సరాల నుంచి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద 6,000 కోట్లు బకాయిలు పెట్టాడు. ఈరోజు మీరే కనుక్కోండి, మీ విద్యార్థుల ద్వారా ఎవరైతే చదువుకుంటున్నారో బిఎస్సి కానీ, డిగ్రీ చదివేవాళ్ళు కానీ, బీఫార్మసీ కానీ, ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులకు ఒక్క సంవత్సరం ఫీజు ఇచ్చి అది కూడా అనుకోవడం ఎక్కడకొట్టి 2వ సంవత్సరం పూర్తిగా ఇవ్వలేదు. 2 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా హాస్టల్ విద్యా వసతి ఇవ్వలేదు. 6,000 కోట్ల బకాయిలు పెట్టి ఈరోజు డిగ్రీలు కంప్లీట్ అయిన వాళ్ళు ఉద్యోగాలు వచ్చినా కూడా ఆ సర్టిఫికెట్ల కోసం పోతే వారు డబ్బులు కట్టమంటే కాలేజీ వాళ్ళు తల్లిదండ్రులు వారి ఇంట్లో బంగారు తాకట్టు పెట్టి వాళ్ళకున్న అర్హతటువంటి సొమ్మును తాకట్టు పెట్టి కొడుకులు సర్టిఫికెట్ల కోసం ఇచ్చే పరిస్థితి దిగజారింది రాష్ట్రంలో. ఇవన్నీ మీరు ఆలోచన చేయండి. ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనం పాల్గొనాలి. అలాగే రైతు భరోసా ఇస్తానని చెప్పాడు, 1 సంవత్సరం పూర్తిగా ఎగరగొట్టి 2వ సంవత్సరం కూడా అర్హతగా ఇచ్చి అన్ని ఇచ్చేసారు, పండుగ చేసుకోండి అని అంటాడు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాలలో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి కాపాడ పోలేదు. మహిళలకు 10,000 ఇస్తానన్నాడు, దుర్మార్గంగా ఎగరగొట్టాడు. విశ్వ సంస్కృతి సృష్టిస్తున్నాడు. తను మాట్లాడేటువంటి మాటల్లో ఒకటే మాట, నిత్యం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. ఇంకేమన్నా ఉందా? ఒక మంత్రి ఏమయ్యా నీ పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దొంగ, జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గ పాలన, దరిద్రుడా నువ్వు ఏం చేసినావు చెప్పురా స్వామి అంటే ఒక్కరు చెప్పేటప్పుడు లేడు. అలాగే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా అంతే. ఏమయ్యా నువ్వు చెప్పవయ్యా ఏం చేసావు రాష్ట్ర ప్రజలకు అని అంటే దుర్మార్గంగా మాట్లాడటం, ఊరికే దూషించడం జగన్మోహన్ రెడ్డి గారు. అంతకు తప్పితే ఏమే కానీ చేయడం లేదు. మీరు కూడా గమనిస్తుంటారు, చాలా మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి చేస్తున్నాడు ఆయన. ఏమయ్యా ఒక మనిషికి బోర్డు కూడా ఇవ్వలేకపోతాను, అతని గురించి ఏంది, నా బిడ్డ గురించి ఏదని తల్లి అడిగితే పక్కన మీటింగ్ పోతాడు ఒక ఊరికి తిరుపతి లడ్డు అంటాడు. తిరుపతి లడ్డు ఎప్పుడు అయిపోయింది, నువ్వు మోసం చేసావు, కోర్టు అని నువ్వే తప్పని చెప్పారు, అయినా అదే మాట మాట్లాడతాడు. తనకు ఉన్నటువంటి వ్యవస్థలతో మేనేజ్ చేసుకుంటా దుర్మార్గమైన పాలన చేస్తున్నాడు. కాబట్టి ఈ మనిషికి గుణపాఠం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. కాబట్టి అందరం ఓట్ ఇంపార్టెంట్ అనేది తీసుకొని మీరు అందరూ క్రమశిక్షణతో మనకి ఏదైతే ముందు నుంచి మనం మెయింటైన్ చేస్తున్నామో ప్రజలకు సహాయం చేసేటువంటి విధానం, ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు గౌరవనీయులు మిథున్ రెడ్డి గారు. దాదాపుగా 12 సంవత్సరాల నుంచి కరువు ప్రాంతాల్లో తాగే నీళ్లు లెక్క అంటే ఆయన ఒక గ్రాంట్ దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ప్రతి రూపాయి మన ప్రాంతంలో బోర్డులు వేయడానికి, మోటార్లు బిగించడానికి చేసి అప్పుడు భగీరథులుగా ఎంతో మంది ప్రజలకు సాయం చేసినటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి గారు. పెద్దలు రమేష్ రెడ్డి ఉన్నాడు, నిన్ననే పోయారు హైదరాబాద్. అన్న రమేష్ అన్న రేపు లక్ష్మీపల్లిలో మీటింగ్ పెడదాం అనుకుంటున్నారు అన్నా. మిథున్ గారు లక్ష్మీపల్లి గవర్నమెంట్ ప్రజలతో కలుస్తారంటున్నారు అన్న అంటే ఇది ఇప్పుడే దిగినాక పొద్దున 5 గంటలకు బయలుదేరి వచ్చేస్తారని అన్నాడు. ఇట్లా మనం అందరం కూడా ఒకరికొకరం ఒక మంచి పద్ధతిలో రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు, ప్రజలకు మంచి చేయాలంటే ఆలోచన చేసేటువంటి వాళ్ళు. ఈ రోజు ఇంటి ఊరికి పైపు పనులు జరుగుతుందంటే అది మిథున్ రెడ్డి గారి కష్టం ఎంత ఉందో, మిథున్ రెడ్డితో పాటు నా కష్టం ఉన్నా ఎక్కువ మా మిథున్ రెడ్డి గారి ఆ విషయంలో ఎక్కువ ఉంది. గడ్డికోట నుంచి తెచ్చిన పనుల్లో రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు ఇస్తే లేదు సార్, మా రాయచోటి, పొంగనూరు, తంబలపల్లె, తర్వాత బీరేరు ప్రాంతాలు ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ జరిగేవి అని చెప్పి కొట్లాడి 6,000 కోట్లు ఆ రోజు మిథున్ రెడ్డి గారు శాంక్షన్ చేయడంతో ఈ రోజు ఆ ఊరికి పైపు పనులు జరుగుతుంది. ఆ రోజు ఆ డిపిఆర్ కోసం, ఆ డిపిఆర్ తయారు చేయడం కోసం 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం ఆ డిఈ శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు ఉన్నారు, ఏఈలు కూర్చోబెట్టి
ఎక్కడ ట్యాంక్ కట్టాలా, ఎక్కడి నుంచి డైరెక్ట్ గా నీళ్లు పద్ధతి గ్రావిటీతో వస్తాయి, ఏం చేస్తే తొందరగా పని చేయొచ్చు అని చెప్పి ఆ DPR కి దాదాపు 2.5 సంవత్సరం కృషి చేశాం ఆ రోజున. ఈ రోజు మీరు చేసామని కొంతమంది మాట్లాడుకుంటారు, మనం పట్టించుకోదలుచుకోలేదు, కానీ చెయ్యాలన్నట్టు చిత్తశుద్ధి. ఈరోజు వెలిగైన నీళ్లు దాంట్లో మట్టిలో నీళ్ళు వాళ్ళు మేము నీళ్ళు ఇచ్చామని మాట్లాడుతుంటారు. ఇవన్నీ చూసి నవ్వుకోవాలి. అభివృద్ధి విషయంలో ఈ ప్రాంత అభివృద్ధి కానీ, ఈ ప్రాంత రైతుల శ్రేయస్సు గురించి కానీ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ నిత్యం మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ప్రతి నిమిషం పోరాటం చేస్తూ న్యాయపరంగా ప్రజలకు మంచి చేసే విషయంలో ప్రజాస్వామ్య పరంగా ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళు తోడుంటూ ముందుంటామని తెలియజేసుకుంటున్నాం. నిన్న గౌరవ మిథున్ రెడ్డి గారు పీరియడ్ లో మాట్లాడడం నాకు బాగా నచ్చింది. మన పార్టీకి ప్రజలు తోడొస్తున్నారు, చాలా మంది కూడా బయట పార్టీ వాళ్ళు వస్తే ఏం అవసరం లేదు, ఉన్న వాళ్ళే చాలా మంది ఉన్నాం, వాళ్ళే గౌరవంగా చూసుకుంటామని చెప్పి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కష్టాలలో మాకు అండగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని మంచిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళకు ప్రాణానికి ప్రాణంగా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా మాకు వచ్చినటువంటి ఇబ్బందిగా భావించి వాళ్ళు తోడుంటారని చెప్పి మీకు అందరికీ ప్రమాణం చేస్తూ భవిష్యత్తులో మనకు మంచి భవిష్యత్తు ఉన్న పార్టీకి ఈ రోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించిన తర్వాత ఎన్ని కష్ట నష్టాలు వస్తున్నారో ప్రతి ఇంట్లో మనకు వినిపిస్తాం. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు నెలకి డబ్బు వచ్చేదైనా ఇప్పుడు ₹1 వచ్చే పరిస్థితి లేదు. రైతులకన్నా, ముసలి వాళ్ళకన్నా, అందరికీ విద్యార్థులకన్నా ఆరోగ్యశ్రీ ఎత్తేసాడు. మహిళలకు మోసం, డాక్టర్ రుణాలు ఏమి ఇవ్వకుండా వడ్డీ 0.1 కూడా మోసం చేస్తున్నాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దుర్మార్గుని సాగనంపేటువంటి బాధ్యత మనందరం తీసుకొని ఒక మంచి ప్రభుత్వాన్ని అందించేటువంటి బాధ్యత మనందరిపైన ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ ఓటును ఖచ్చితంగా ఎక్కించుకునే విధంగా, ఎవరికైనా మిస్ అయినట్టు కూడా మీరు అందరూ కూడా ఓటు తెచ్చుకునే విధంగా చేయాలని చెప్పి మనం కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు తెలియజేసుకుంటూ మరొకసారి లక్ష్మీపల్లి బియ్యాలతో మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. దయ ఉంచి మీరు తిరగండి. ఒకవేళ ఆ బరువుగా ఉంటే